జగన్మోహన్ మాట్లాడుతున్నారు రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏడాది కాలం ఏమీ బాగాలేదు మళ్ళీ ప్రజలందరూ జగన్ వెంటనే కావాలని కోరుకుంటున్నారని చెప్పి నువ్వు ఏదైతే ఇచ్చావో దాని ప్రజలు జగన్ కావాలని కోరుకుంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు? అతను కలగంటున్నాడేమో కలగానే మిగిలిపోతుంది. దేనికోసం జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి ఈ రోజు వితంతువులు కానీ వృద్ధులు కానీ పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. పాపం అతనికి 1000 రూపాయలు పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి 4000 ఇస్తున్నారంటే ప్రజలంతా ఆనందంగా. ఈ రోజు చిన్నపిల్లల స్కూల్లో సన్న బియ్యం పూసిన పెద్ద మనిషి ఏమైపోయాడో తెలియదు. ఈ మధ్యలో నోటి క్యాన్సర్ ఏదో క్యాన్సర్ వచ్చిందంటున్నారు. ఆ పెద్ద మనిషి ఏమయ్యాడో తెలియదు. ఈ రోజు పిల్లలకి సన్న బియ్యం పెడతా ఉన్నారు. మరి స్కూల్లో పిల్లలకి ఒక్కొక్క పిల్లలకి కానీ ఆడపిల్లకి కానీ 4,500 ఖర్చు అవుతుంది. మరి ఈ రోజు లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం మరి వాళ్ళకి షూ గానీ బ్యాగ్ గానీ డ్రెస్ గానీ బుక్స్ గానీ 4,500 ఖర్చు పెట్టి ఈ రోజు మరి పిల్లలకి ఇస్తున్నారంటే మరి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తాడని ఇతను రావాలని కోరుకుంటున్నారు అనేది మాట్లాడటానికి సిగ్గుంది. ఏ రకంగా మరి ఆడవాళ్ళు అనేది కూడా ఆలోచించాలి. బయటకు అడగంటారా సమాజం గురించి ఆడవాళ్ళ గురించి నిన్ను కోరుకుంటున్నారో చెప్పాలి. అంతేకాకుండా మధ్యాహ్న భోజన అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అంతేకాకుండా మహాశక్తి ఏవైతే మాట ఇచ్చామో మాట ప్రకారం మహిళలకు 3 గ్యాస్ వాళ్ళకి డబ్బులు చేస్తున్నాం. అంతేకాకుండా తల్లికి జగన్మోహన్ రెడ్డి గారి పదవులు ఇచ్చిన వాళ్ళంతా నిజంగా చెప్పాలంటే పదవులు ఇచ్చి నాశనం చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని మా నాయకుల్ని ఏ రకంగా తిట్టారో అందరికీ తెలుసు. రాష్ట్రం అంతా తెలుసు. మీ పార్టీ బడ్జెట్ ఏంటో తెలుసు. ఈ రోజు ఇప్పుడు మీరు రప్ప అంటున్నారు. మొన్న సత్తనపల్లి వచ్చారు. ఒక్కళ్ళని పలకరించడానికి వచ్చి ముగ్గురిని తీసుకెళ్ళారు. రావాలని కోరుకుంటున్నారంటే దీనికోసం కోరుకుంటున్నారని భ్రమపడడం అలాంటి మరి రప్ప నచ్చుడు మేము కూడా తెలుగుదేశం పార్టీలో మరి మా నాయకుడు కూడా అలా మాట్లాడితే మీరెవరు మిగలరు. మీరు మాట్లాడాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. విలువలతో కూడిన రాజకీయం చేయాలి. కానీ రౌడీ రాజ్యం చేయడానికి ఒక్కసారి అని ప్రజల్ని ఎలా మోసం చేశామో ఇంకా మోసపోరు. దేనికోసం అభివృద్ధి 20 సంవత్సరాలు వెనకపోయింది. ప్రాజెక్ట్ వెనకపోయింది. అమరావతి వెనకపోయింది. ఈ రోజు ఇవన్నీ మళ్ళీ ముందుకు తీసుకొచ్చుకుంటా ఉంటే ప్రజల్లోకి రావాలంటే భయం అనేది ఉండాలి. కడపలో కొన్ని 100 కోట్లు మాయమైనవి. కడపలో ఒక రోడ్డు లేదు. దానికి ఇవాళ ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చాం. దాని మీద వచ్చిన ఆదాయంతో కాలం కాదు. ఏదో జనాల్లో గతంలో చెప్పిన మాయ మాటలు చెప్పి మరి వాళ్ళు అధికారాన్ని పొందారు. ఇంకా మాయ చేసి మాయ మాటలు నమ్ముతారు. ప్రజలు లేరు. దేనికోసం అంటే 5 సంవత్సరాల పరిపాలన ఇంట్లో కూర్చొని డేరాలు వేసుకున్నాం. 5 సంవత్సరాలు ప్రజల్లోకి వెళ్లకుండా మాట్లాడకుండా ప్రజలు బాగోగులు చూడకుండా 5 సంవత్సరాలు ఇంట్లో నిద్రపోయారు. ఎక్కడ ఎవరిని నాశనం చేయాలంటే వాళ్ళని నాశనం చేశారు. ఎక్కడ దోచుకోవాలంటే అక్కడ దోచుకున్నారు. రాష్ట్రం మొత్తం రాష్ట్రం అయిపోయింది. 5 సంవత్సరాలు ఇంట్లో గుడ్డి గుర్రాన్ని పండుగ ఇవాళ ఇంకా ఎలాగో ప్రజలు మోసం చేద్దామని చెప్పని ఇంకా బయటకు రావాలంటే బయటకు వచ్చారని వచ్చిందా రాష్ట్రానికి వచ్చాక 5 ఏళ్లలో నడపడం కోసం అతను దగ్గర డబ్బు లేదనే మాట రాకుండా 1వ తారీఖున జీతాలు అందుతున్నాయి. పెన్షన్ 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖు నాడు పెన్షన్ ఇస్తున్నాడు.